పూజా హెగ్డే ఇండియన్ సినిమాలో గ్లామర్, టాలెంట్ అండ్ వర్సటైలిటీని కలిపి ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యాక్ట్రెస్ లో ఒకరు. సౌత్ నుండి బాలీవుడ్ వరకు తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఆమె కెరియర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా? అసలు పూజ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈజ్ షీ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ పూజకి ఆఫర్స్ వస్తున్నాయా లేదా? ఇప్పుడు తన చేతిలో ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి? ఇవన్నీ వీడియోలో చూద్దాం పదండి. బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో, నేను రీసెంట్ గా మిస్సింగ్ సెలబ్రిటీ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ అందులో రికమెండేషన్ ఇవ్వండి అంటే ఒక వ్యక్తి పూజా హెగ్డే నేమ్ రికమెండ్ చేశాడు. సో తన కోసమే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ద గై. ఐ గెస్ తను ఒరిజినల్ నేమ్ తో కామెంట్ చేయలేదు, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రికమెండేషన్. అండ్ మీరు కూడా ఇంకేదైనా సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్లీ పూజా హెగ్డే ఎర్లీ లైఫ్ చూద్దాం. October 13th, 1990 ముంబై, మహారాష్ట్రలో తులు స్పీకింగ్ పేరెంట్స్ కి జన్మించింది. పూజా ఫాదర్ మంజునాథ్ హెగ్డే, ఆయన ఒక క్రిమినల్ లాయర్, అండ్ తన మదర్ లతా హెగ్డే, ఆమె ఒక ఇమ్యూనాలజిస్ట్ అండ్ ఎంటర్ప్రెనర్. దర్ యాక్చువల్లీ ఫ్రమ్ ఉడిపి, కర్ణాటక. పూజకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, రిషబ్ హెగ్డే. ఆయన ఒక ఆంథ్రోపెడిక్ సర్జన్. మదర్ టంగ్ అయిన తులుతో పాటు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అండ్ కన్నడ మాట్లాడగలరు. అండ్ తెలుగులో వర్క్ చేయడం వల్ల తనకి తెలుగు కూడా వచ్చు. పూజ తన స్కూలింగ్ మానేక్జీ కాపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్ ముంబైలో కంప్లీట్ చేసింది. దెన్ షీ వెంట్ టు MMK కాలేజ్, గ్రాడ్యుయేటింగ్ విత్ బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీ. ఆమెకి 10 years ఏజ్ నుంచే క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ ట్రైనింగ్ అండ్ భరతనాట్యంతో పాటు ఇంకా చాలా ట్రెడిషనల్ డాన్సెస్ స్టైల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. వెల్, పూజకి యాక్టర్ అవ్వాలి అన్న థాట్ లేదు ఇనీషియల్ గా, కానీ ఒక రోజు తన కాలేజ్ ఈవెంట్ లో ఒక మిస్ ఇండియన్ రిప్రజెంటేటివ్ ఆమెని నోటీస్ చేసి తను పేజెంట్ లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. ఆ సజెషన్ ని కన్సిడర్ చేసిన పూజ 2009 లో మిస్ ఇండియా కాంపిటీషన్ లో కంపీట్ చేసింది. బట్ దెన్ ఇనీషియల్ రౌండ్స్ లోనే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత 2010 లో తను ఫెమినిన్ మిస్ ఇండియా సౌత్ 2010 పేజెంట్ లో పార్టిసిపేట్ చేసింది. తను ఈ ఫెమినిన్ మిస్ ఇండియా 2010 లో రన్నర్ అప్ పొజిషన్ ని సెక్యూర్ చేసుకుంది. తర్వాత మిస్ ఇండియా సౌత్ గ్లామరస్ హెయిర్ 2010 టైటిల్ ని కూడా విన్ అయింది. లేటర్ సేమ్ ఇయర్ లో తను మిస్ యూనివర్స్ ఇండియా 2010 పేజెంట్ లో పార్టిసిపేట్ చేసి సెకండ్ రన్నర్ అప్ గా మంచి పొజిషన్ ని అచీవ్ చేసింది. పూజా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? యాజ్ పర్ రూమర్స్, పూజ ఇనీషియల్ గా సెవెరల్ ప్రాజెక్ట్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసింది, అండ్ దట్ టు ఫ్రమ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఓవర్ 3 years బిఫోర్ డెబ్యూయింగ్ టు ముగమూది. వెల్, ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా పూజా వాళ్ళ మదర్ పూజాని ఈ క్యారెక్టర్ బాగుంది అని సజెస్ట్ చేయడం వల్ల తను ఆ మూవీకి సైన్ చేసింది. ఈ మూవీతో పూజ సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ నామినేట్ అయింది తమిళ్లో, అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ సౌత్ లోకి కూడా నామినేట్ అయింది. దాని తర్వాత పూజ లైఫ్ టర్న్ అయింది. తనకి తెలుగులో ఒక లైలా కోసం అండ్ ముకుంద ఆఫర్స్ వచ్చాయి 2014.